నాకు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పి నిజంగా నేనైతే ఊహించుకోవాలా. ఇక్కడ ఈ ఎండలు 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీల వరకు ఎరగ తీసేస్తున్నాయి. అసలు నేను నడిపే కారు వచ్చేసి ఫుల్ హరార్ అయిపోయింది. ఇంకొంచెం లేట్ అయింటే ఖచ్చితంగా రగులుకొని ఉండేది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లే. బ్యాటరీ దెబ్బడిపోయింది. మొత్తం డోర్లు గీర్లు అన్ని ఓపెన్ చేసేసాను అనమాట. నాకైతే చాలా భయం వేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ సెన్సార్ బండ్లే, కీ ఉండదు, స్టార్టింగ్ బటన్ మాత్రం ఉంటది. ఇంకాసేపు నేను ఇక్కడికి రాకుండా ఉంటే ఖచ్చితంగా వైర్లన్నీ మెల్ట్ అయిపోయి రగులుకొని ఉండేది. కార్ తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయింది, నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు అని చెప్పేసి మా సార్ కాల్ చేశాడు. పిచ్చ కోపం వచ్చింది నాకు. ఆల్రెడీ మండిపోతున్నా. కాకపోతే మంచిగా చెప్పాను, సార్ బండి హరార్ అయిపోయింది, బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి. నువ్వు పని చేసినా చేయకపోయినా నీకు మాత్రం వాల్యూ ఉండదు ఇక్కడ. యూజ్ అండ్ త్రో వాడుకుంటారు, వదిలేస్తారు. కాకపోతే మన పరిస్థితి బాగలేక ఇక్కడ వాళ్ళ కింద పని చేస్తున్నాం అంతే. తిట్టినా కొట్టినా పడాలి, ఇంకా తప్పదు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటది ఇక్కడ. బండి రగులుకొని మండుతూ ఉన్నా కూడా డ్యూటీలు పక్కా ఉంటాయి. ఆ కార్ అక్కడే వదిలేసి వచ్చి ఆడి కార్ స్టార్ట్ చేయమని చెప్పాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా ఖచ్చితంగా డ్యూటీ అంటే డ్యూటీ చేయాల్సిందే. కష్టం ఎక్కువై ఓర్చుకోలేక వాళ్ళ మీద తిరుక్కుంటే కొంతమంది తిడతారు, కొడతారు, ఇండియా కూడా పంపించేస్తారు. దయచేసి గల్ఫ్ రావద్దు. భగవానికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని కోరుకుంటున్నాను.